హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. ఆ సింహానికి ఒకసారి బాగా ఆకలేసింది. పక్కనే ఉండే నక్కను అడిగింది, నాకు ఏమైనా తినడానికి తీసుకురా, లేకపోతే నిన్నే తినేస్తాను అని. నక్క నేరుగా గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, సింహం నిన్ను రాజును చేస్తాదంట, రా నాతో అని తీసుకువెళ్తుంది. గాడిదను చూసిన వెంటనే సింహం దానిపై దాడి చేసి చెవులని కొరికేస్తుంది. ఇంతలో ఎలాగలాగా గాడిద తప్పించుకుని అడవిలోకి పారిపోతుంది. తర్వాత నక్కను అడుగుతుంది, నీవు నన్ను మోసం చేశావు కదా అని. దానికి నక్క ఇలా సమాధానం చెబుతుంది, ఒసే పిచ్చి ముద్దు, నీ చెవులు అడ్డుగా ఉంటే తలపై కిరీటం ఎలా కూర్చుంటుంది, అందుకే తను అలా చేసింది అని చెప్పి మరలా గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఈసారి కూడా సింహం దానిపై దాడి చేసి తోకను కొరికేస్తుంది. మళ్ళీ గాడిద తప్పించుకుంటుంది. ఈసారి కూడా నన్ను మోసం చేశావు కదా అని నక్కను అడుగుతుంది గాడిద. నీది మట్టి బుర్రని, తోక ఉంటే సింహాసనంపై ఎలా కూర్చుంటావు, అందుకే తోక కత్తిరించింది అని చెప్పి మళ్ళీ గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఈసారి సింహం దాని మెడపై దాడి చేసి గాడిదను చంపేసి నక్కతో ఇలా అంటుంది, దీని చర్మం ఒలిచి మెదడుతో సహా ఇతర భాగాలని తీసుకురా అంటుంది. నక్క చనిపోయిన గాడిద చర్మం ఒలిచి దాని మెదడును తినేస్తుంది. మిగతా గుండె మొదలైన భాగాలను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది. సింహం కోపంతో దీని మెదడు ఏది అని అడుగుతుంది. దానికి నక్క, అయ్యయ్యో రాజా, దీనికి అసలు మెదడే లేదు. మెదడు ఉంటే మీరు మొదటిసారి చెవులను, రెండోసారి తోకను కత్తిరించిన మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పింది. ఈ కథలో నీతి ఏంటో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.